యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అద్భుతమైన సత్యం ఏంటంటే, ఎప్పుడైతే వారు యెహోవా ఆత్మ వారి మధ్యలో దిగి వచ్చాడో, యెహోవా ఆత్మ దేవుడు వారిని బలపరిచినప్పుడు ఏం జరిగింది అంటే, వీరి యుద్ధము దేవుని యుద్ధముగా మారిపోయింది. బాగా గమనించండి. వీళ్ళు బలహీనమైపోయాం ప్రభు అని ప్రభు దగ్గర వ్యక్తపరచుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు, ఎప్పుడైతే ఆత్మదేవుడు వారి మధ్యలో బలముగా ప్రవేశించాడో, ఆత్మదేవుని శక్తి వారి ప్రాంతంలోకి వచ్చేసరికి ఒకే ఒక అద్భుతం ఏంటంటే, వారి యుద్ధము కాస్త దేవుని యుద్ధముగా మారింది. మనందరం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీవే వచ్చి యుద్ధం చేయనాయనా అని. ముఖ్యంగా ఎగ్జామ్ ఫీవర్లో చాలా ఎక్కువ వస్తుంది ఈ అంశం. ఎప్పుడు ప్రార్థన చేసినా చేయకపోయినా, ఇంటర్వ్యూలకు పోయేటప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ఇలాంటి మెయిన్ టైంలో ఖచ్చితంగా ఈ మాట ఒకళ్ళు చెప్పడం చేత కాకపోయినా పక్కలను గుర్తు చేస్తారు. ప్రార్థన చేయమంటే ఏం చేస్తారండి? ప్రభువా నీవే, చెప్పండి, చేయరా ఎప్పుడు అట్లా ప్రార్థన? ఈ యుద్ధము నీవే చేయాలి ప్రభువా, నా వల్ల కాదు ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. మన యుద్ధాన్ని దేవుని యుద్ధంగా ఎలా మార్చాలి? హౌ టు మేక్ అవర్ బ్యాటిల్ యాజ్ ద బ్యాటిల్ ఆఫ్ ద లార్డ్. ఇది రహస్యం. మన యుద్ధాన్ని దేవుని యుద్ధంగా మార్చాలి అంటే మధ్యలో ఒకే ఒక రహస్యం, ఆత్మదేవుడు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అ సీక్రెట్ దట్ కన్వర్ట్స్ యువర్ బ్యాటిల్ ఇంటు ద బ్యాటిల్ ఆఫ్ ద లార్డ్. యెహోవా దేవుని యొక్క ఆత్మ నీ యుద్ధాన్ని దేవుని యుద్ధంగా మార్చేస్తాడు. కొన్నిసార్లు నీ సొంత యుద్ధం నువ్వే చేసుకుంటూ ఓడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు కావలసుకునే నీ యుద్ధాన్ని దేవుని యుద్ధంగా మార్చడానికి దేవుడు నీ శక్తిని క్షీణింపజేస్తాడు. చాలామంది అడుగుతారు, దేవుడు శాడిస్టా అండి? కొంతమంది ధర్మ సందేహం. ఒకసారి అండి 102వ కీర్తన 23వ వచనం చదువుదాం. ఈ మాటని ఈరోజు దేవుని దాసునిగా జ్ఞాపకం చేసి కొంతమందికి ఉన్న భ్రమలు ఈరోజు పటాపంచలవ్వాలని ఆశపడతా ఉన్నాను. నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కృంగజేశాను, నా దినములు కొద్దిపరచను. ఈ మాట వచ్చేసరికి ప్రయాణం చేయుచున్న సందర్భములంట దేవుడు కీర్తనకారుడు బలమును ఏం చేశాడు? కృంగదీశాడు. దేవుని బలపరచు ప్రభు అని ప్రార్థన చేస్తే ఉన్న బలాన్ని తీసేస్తే దాన్ని ఏమంటారు? శాడిజమే అంటారు కదా. అక్కడ వరకే చదివితే మనకు శాడిజం లాగానే కనిపిస్తుంది. నిజమే. అదేంటండి అంటే దేవుడండి బలము తీసేసి మమ్మల్ని బలహీనం చేసి ఆయన శక్తిని అప్పుడు చూపిస్తున్నట్ట, అప్పుడు ఆయన బలం మీద ఆధారపడితే అప్పుడు మనం బలపరుస్తున్నట్టు. ఇదంతా శాడిజం లాగా అనిపించట్లే? ఎందుకు బలం, ఉన్న బలం ఎందుకు తీసేయాలి? తీసేసి ఆయన బలాన్ని ఎందుకు చూపించాలి? ఇదంతా దేవుడు కొన్నిసార్లు శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నాడని కొన్నిసార్లు తెలియక మనం అపార్థం చేసుకుంటాం దేవుణ్ణి. ఈరోజు దీనికి అద్భుతమైన పరిష్కారాన్ని, దాని యొక్క వివరణను మనం లోతుగా వాక్య జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము ద్వారా మనము బలపరచబడినట్లు ఈరోజు ఆ ప్రాముఖ్యమైన సూత్రాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతాం. ఎందుకు దేవుడు మన యొక్క యాత్రా జీవితంలో కొన్నిసార్లు మార్గములో మన యొక్క బలమును ఎందుకు దేవుడు కృంగజేస్తాడు? వై గాడ్ రిమూవ్స్ అవర్ స్ట్రెంగ్త్? మరొకసారి సూటిగా అడుగుతా ఉన్నాను ప్రశ్న. వై షుడ్ గాడ్ రిమూవ్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలాన్ని ఎందుకు దేవుడు తీసేయాలి? ఎందుకు దేవుడు బలాన్ని తీసేస్తాడంటే, నువ్వు బలాన్ని తీయకపోతే నీ యుద్ధము దేవుని యుద్ధంగా ఎప్పుడూ మారదు. ఇప్పుడు 2 ప్రార్థనలు చేసామనుకోండి మనం, అయ్యా నా యుద్ధం నువ్వే చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తే ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడు? మన బలాన్ని తీసేసి ఆయన ఆత్మదేవుని కార్యం మన మధ్యలో బయలుపరచు నిమిత్తమై మన యుద్ధాన్ని దేవుని యుద్ధంగా ఏం చేస్తాడు? మార్చుకుంటాడు. దాన్ని శాడిజం అంటారా? నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదయ్యా, నీకు బదులు నేను యుద్ధం చేస్తాను అనే దాన్ని శాడిజం అంటారా? అనరు. వాక్యం తెలుసుకోకపోతే అనవసరంగా దేవుని నిందిస్తా. షుడ్ గాడ్ బి ఎ సాడిస్ట్ టు రిమూవ్ మై స్ట్రెంగ్త్ అండ్ వీకెన్ మీ అండ్ దెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై షుడ్ గాడ్ డూ దాట్? ఎందుకు దేవుడు అలా చేయాలని ఒకవేళ ప్రశ్నల మధ్యలో దేవుని మందిరానికి వచ్చావా? మానసికంగా ఒకవేళ బలహీనం అయిపోయావా? కొన్నిసార్లు భౌతికంగా శక్తిని కోల్పోయావా? అనారోగ్య వార్తను వినిన తర్వాత వీక్ అయిపోతూ వచ్చావా?
ట్రీట్మెంట్ ప్రొసీజర్ గుండా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఇంకా శక్తి చాలని స్థితికి అప్పగించబడ్డావా? ఇంకా నీ శరీరం నా వల్ల కాదనే పరిస్థితికి వచ్చేసావా? కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా బలహీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి యాత్రలో బలము క్షీణతలోకి అప్పగించబడ్డావా? దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఈ వాక్యం నీ కొరకే. ఎందుకు దేవుడు బలాన్ని క్షీణింపజేస్తాడో ఈరోజు లోతుగా మనం చూడడానికి ప్రయత్నిస్తాం. నిజంగా ఎందుకు దేవుడు బలాన్ని తొలగిస్తాడు అంటే, మన యుద్ధాన్ని దేవుని యుద్ధంగా మార్చుకోవడానికి మన బలాన్ని ఏం చేస్తాడు? దేవుడు తీసివేస్తాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం త్వరగా చూస్తే, ఇది శక్తి చేత కాదు కానీ బలము చేత కూడా కాదు, కానీ నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యులకు అధిపతి యెహోవా. ఇప్పుడు సైన్యులకు అధిపతి యెహోవా మన మధ్యలోకి రావాలి అంటే అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం ఆత్మదేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 6వ వచనంలో, వెన్ యు ఆర్ బికమింగ్ వీక్, ఎప్పుడైతే నువ్వు బలహీనపరచబడుతున్నావో, 8వ అధ్యాయం 26వ వచనం కలిసి చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. చాలండి. చాలాసార్లు ఆత్మదేవుని శక్తి కావాలని ప్రార్థిస్తున్నావా? డిడ్ యు ఎవర్ ప్రే దట్ ఐ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్? ఆత్మదేవుని యొక్క శక్తి కావాలని ప్రార్థన చేసావా? ఆత్మదేవుని శక్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? మొదటి మాట చూడండి, అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎప్పుడు సహాయం చేస్తాడు ఆయన అంటే, నీ బలహీనతను చూచినప్పుడే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. God sees your weakness as the opportunity to reveal his strength. అందుకొరకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం కానీ నేర్చుకోకపోతే చాలాసార్లు దేవుని అపార్థం చేసుకుంటాం. కొన్నిసార్లు దేవుడు మన శక్తిని క్షీణింపజేస్తే, లెట్ మీ టెల్ యూ, యు ఆర్ ద మోస్ట్ బ్లెస్సెడ్ వన్. దేవుడు నీ శక్తిని కానీ తొలగిస్తే, నీ శక్తిని బలహీనపరుస్తే నీ అంత ధన్యుడు లేడు. బీ హ్యాపీ అండ్ రిజాయిస్ వెన్ గాడ్ రిమూవ్స్ యువర్ స్ట్రెంగ్త్. నిజంగా దేవుడిని శక్తిని తీసేస్తే నువ్వేం చేయాలి? ఇప్పుడు చెప్పాలి త్వరగా. సంతోషిస్తామని వాళ్ళు చేయండి.